డ్రగ్స్ మాఫియాను మించిన మరో మాఫియా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అదే పెట్రోల్ బంక్ మాఫియా. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు సిట్లను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణిచివేస్తామంటున్నాయి. కానీ పెట్రోల్ మాఫియాను కట్టడి చేయడానికి మాత్రం సర్కారు పెద్దలు పెద్దగా శ్రద్ధ చూపట్లేదు. దీంతో పెట్రోల్ బంక్ డీలర్లు 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తూ బిందాస్గా కాలర్ ఎగరేస్తున్నారు. సామాన్యుడికి పోయాల్సిన పెట్రోల్ మోతాదులో గోల్మాల్ చేసి ప్రతి లీటర్కు 8 నుంచి 10 రూపాయల మార్జిన్ను మిగుల్చుకుంటున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి తీసిపోని విధంగా పెట్రోల్ మాఫియా ఆదాయం పెరిగిపోయిందంటే అతిశయోక్తి కానే కాదు. ఈ దోపిడీ పర్వాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వ తూనికలు కొలతల శాఖ 3 కోతుల బొమ్మలను ముందు పెట్టుకున్నట్టు చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు అనొద్దు అన్న చందంగా ఈ అక్రమార్కులపై చర్య తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కాలంగా జరుగుతున్న ఈ పెట్రోల్ మాఫియాను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్ న్యూస్ జరిపిన ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, తెలంగాణలోని చిట్యాల ప్రాంతాల కేంద్రంగా మొత్తం 7 సిండికేట్లు, 12 మంది టెక్నీషియన్లు కలిసి ఈ మొత్తం గోల్మాల్ బాగోతాన్ని నడిపిస్తున్నట్టు రాజ్ న్యూస్ కు సమాచారం అందింది. ఇక అక్కడి నుంచి ఈ లోతైన పరిశోధన చేసి పెట్రోల్ బంక్ డీలర్ల గుట్టు చప్పుడు కాకుండా దోచుకుంటున్న తీరుపై రాజ్ న్యూస్ కీలకమైన ఆధారాలు సేకరించింది. పెట్రోల్ బంకుల్లో గోల్మాల్ చేయడం కొత్తేమీ కాదు. లీటర్ పెట్రోల్ పోయమంటే దాని మోతాదును తగ్గించి డబ్బులు దండుకుంటున్న డీలర్ల దందా ఎప్పటి నుంచో చూస్తున్నాం, వింటూనే ఉన్నాం కూడా. అయితే ఇది మనం కనిపించేంత సింపుల్ వ్యవహారం కాదు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్న విషయం రాజ్ న్యూస్ పరిశోధనలో తేలింది. బంకుల్లో విక్రయించే పెట్రోల్ కొలతల్లో తేడా చేసేందుకు చైనా ఫార్ములాతో తయారు చేసిన ఓ డివైస్ పంపింగ్ మెషిన్లకు ఫిట్ చేస్తారు. ఈ డివైస్కు 2.5 లక్షల రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. ప్రతి పెట్రోల్ బంక్కి రోజుకు 2 నుంచి 4 లక్షల అక్రమంగా ఆదాయం వస్తుంది. ఇలా ఈ డివైస్ను అడ్డం పెట్టుకుని సామాన్యులను మోసం చేసి పెట్రోల్ బంక్ డీలర్లు 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తెలంగాణలో సుమారుగా 4,200 పెట్రోల్ బంకులు, ఆంధ్రప్రదేశ్లో 4,600 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో 60% ఉన్న చిన్న పెట్రోల్ బంకుల్లో రోజుకు 6,000 లీటర్ల పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారు. మిగిలిన 40% ఉన్న పెద్ద పెట్రోల్ బంకుల్లో రోజుకు 15,000 లీటర్ల విక్రయం జరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం పెట్రోల్ బంకులు నిర్వహించే డీలర్స్కు ప్రతి లీటర్ పెట్రోల్ మీద ₹2.80, డీజిల్ మీద ₹2 మార్జిన్ మిగులుతుంది. కానీ చైనా ఫార్ములా డివైస్ను ఉపయోగించి చేసే అక్రమాల ద్వారా ప్రతి లీటర్ మీద 8 నుంచి 10 రూపాయల మార్జిన్ మిగుల్చుకుంటూ డీలర్లు కాసులు దండుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 75% పెట్రోల్ బంకుల్లో ఈ రకమైన గోల్మాల్ నడుస్తోందని రాజ్ న్యూస్ దృష్టికి వచ్చింది. చైనా ఫార్ములాను ఉపయోగించి నడుస్తున్న ఈ దందా 2012లో నార్సింగిలోని పెట్రోల్ బంకుల్లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆ పెట్రోల్ బంక్ డీలర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత 2016లోనూ ఇదే తరహా అక్రమాలు బయటపడ్డాయి. కానీ వ్యవస్థలను మేనేజ్ చేసి పెట్రోల్ బంక్ డీలర్లు మళ్లీ తమ అక్రమ పర్వాన్ని కొనసాగించారు. 2020లో ఐపీఎస్ సజ్జనా రంగంలోకి దిగి అక్రమాలకు పాల్పడే పెట్రోల్ బంక్ డీలర్స్ పై కొరడా ఝళిపించారు. అక్రమాలకు పాల్పడే పెట్రోల్ బంక్ డీలర్లతో పాటు వారికి చైనా ఫార్ములాతో పనిచేసే డివైస్లను విక్రయించిన వారిని కూడా అరెస్ట్ చేసి అందరి మీద పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దాంతో ఆయన ఉన్న వరకు ఈ దందా నడిపే వారికి కొంతకాలం బ్రేక్ పడింది. కానీ సజ్జనార్ వేరే శాఖకు బదిలీ అయిన వెంటనే మళ్లీ ఈ మాఫియా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఈ అక్రమార్కులపై పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోయాయంటే ప్రభుత్వంలో వీరికి ఎంత పలుకుబడి ఉందో ఊహించుకోవచ్చు. పెట్రో మాఫియాను తెర వెనక నుంచి నడిపే క్రిమినల్స్ 2 గ్రూపులుగా విడిపోయి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో యథేచ్ఛగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న వివరాలను రాజ్ న్యూస్ సేకరించింది. ఏపీలోని ఏలూరును అడ్డాగా చేసుకుని భాష అనే టెక్నీషియన్ ఓ గ్రూపును నడుపుతున్నాడు.
భాషా గ్రూప్లో ముంబై నుంచి మెటీరియల్ సప్లై చేసే జోసెఫ్తో పాటు ఏలూరు ప్రాంతానికి చెందిన గోపీప్రసాద్, వీరస్వామి, విజయవాడ నివాసి అయ్యప్పలున్నారని తెలుస్తోంది. తెలంగాణలోని చిట్యాల్ కేంద్రంగా నర్సింగ్ అలియాస్ కుమార్, సీమనాగరాజు అనే టెక్నీషియన్లు కూడా ఈ క్రిమినల్ వ్యవహారంలో కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన రమేష్ ప్రజాపతి అనే వ్యక్తి రెండో గ్రూప్కు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ గ్రూప్లో సర్దార్ తులసి కుమార్, జిత్తు, అస్లం, సందీప్ అనే టెక్నీషియన్స్ ఈ చైనా ఫార్ములా డివైజ్లను పెట్రోల్ బంక్ డీలర్స్కు సప్లై చేస్తున్నారు. వీరందరూ గతంలో అరెస్ట్ అయినా మళ్లీ బయటకొచ్చి యథేచ్ఛగా క్రిమినల్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సామాన్యుని నిలువునా దోచుకుంటున్న ఈ పెట్రో మాఫియా అన్ని వ్యవస్థల్ని డబ్బుతో మేనేజ్ చేస్తోందనడానికి ఇదే ఉదాహరణ. ముఖ్యంగా తూనికలు కొలతల విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్లతో పాటు అక్కడి సిబ్బంది కూడా ఈ అక్రమార్కులిచ్చే మామూళ్లకు అలవాటు పడిపోవడం వల్లే ఈ దందాను నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం పెట్రో మాఫియాకు కింగ్ పిన్ విజయనగరంలో ఉన్నట్టు రాజ్ న్యూస్ కు సమాచారం అందింది. విజయనగరానికి చెందిన పెట్రోల్ బంక్ సిండికేట్ నాగిరెడ్డి నేతృత్వంలో తూర్పుగోదావరికి చెందిన సత్యనారాయణ రెడ్డితో పాటు గుంటూరు, విజయవాడలకు ఇన్ఛార్జిగా ఉన్న తమ్మిశెట్టి నాగరాజు, తమ్మిశెట్టి శంకర్, ఎంఎస్ఆర్ అనే డీలర్లు ఈ మాఫియా టీంను శాసిస్తున్నారు. నల్గొండకు చెందిన రవి, పరమేష్ రెడ్డి అనే తెలంగాణలో జరిగే అక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు. వీరందరి అక్రమాలపై ప్రభుత్వానికి తూనికలు కొలతల శాఖ అధికారులకు ఇప్పటికే చాలా కంప్లైంట్స్ అందాయి. ఇలాంటి కంప్లైంట్స్ను తాము పట్టించుకోబోమని మంత్రుల నుంచి అధికారుల వరకు అందరినీ ఎలా మేనేజ్ చేయాలో తమకు బాగా తెలుసని పెట్రో మాఫియా గ్యాంగ్ ధీమాతో ఉంది. కానీ రాజ్ న్యూస్ రంగంలోకి దిగి వీరి అంతు తేల్చి ఈ మాఫియా అంతు తేల్చే వరకు పోరాడాలని డిసైడ్ అయింది. పూర్తి సమాచారం మరింత మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, మొత్తానికి డ్రగ్స్ మాఫియానే చాలా పెద్ద మాఫియా అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ దాన్ని మించిపోయినటువంటిది. ఎందుకంటే డ్రగ్స్కి కాస్త అక్కడక్కడ అడ్డుకట్ట వేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఈ పెట్రోల్ మాఫియాని చూస్తే నిజంగా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఈ రకంగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఒక డివైస్ని అక్కడ బంకుల్లో ఇన్స్టాల్ చేయడము, ఆ చైనా డివైస్లను అమ్ముకోవడము, వీళ్ళందరూ వాటిని ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకోవడము, దీంట్లో వినియోగదారులకు ఎంత నష్టం జరుగుతోంది, వీళ్ళేమో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమాలని రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మీకు ఈ పెట్రోల్ బాధితులు ఎవరైనా మనల్ని ఆశ్రయించారా? ఏ రకంగా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు పవన్ మీరు? మొత్తానికి చూస్తే ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర, ఇటు కర్ణాటక, ఈ యొక్క రాష్ట్రాలలో మాత్రము పెట్రోల్ మాఫియా చాలా రెచ్చిపోతుంది. ఎందుకంటే చైనా నుంచి కూడా సపరేట్గా ఒక డివైజ్ను తీసుకొచ్చారు. ఆ డివైజ్ను తీసుకొచ్చి ఇక్కడ సపరేట్గా దాన్ని మళ్ళీ తయారు చేస్తారు. తయారు చేసిన దాని తర్వాత ఒక డివైజ్ను పెట్రోల్ పంపులో కూడా అమరుస్తారు. అయితే అమర్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా టెక్నీషియన్లే దీని అంతా కూడా దీనికి మూల కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క డివైజ్ని అమర్చాలంటే టెక్నీషియన్ వల్లనే అవుతుంది. అంతేకాకుండా వీరి యొక్క టెక్నీషియన్ కూడా అర్ధరాత్రి 12 తర్వాత బంకు బంద్ చేసిన దాని తర్వాతనే ఈ యొక్క చిప్పును కూడా అమర్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బంకును తెరవాలన్నా కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన దాని తర్వాతనే పూర్తిగా ఈ యొక్క బంకుకు సంబంధించిన డివైజ్ను తెరవడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది యొక్క ఓటీపీని కూడా వీళ్ళు మేనేజ్ చేసి మరి ఈ యొక్క డివైజ్ను కూడా అమర్చుతున్నారు. అమర్చిన దాని తర్వాత ప్రతి లీటర్కు మాత్రము 7 నుంచి 10 రూపాయలు వచ్చే విధంగా కూడా ప్రతి బంకుకు సంబంధించి కూడా ఇందులో పూర్తిగా డీలర్లతో కూడా టెక్నీషియన్లు కూడా కమ్ముక్కై పూర్తిగా యొక్క లంచాలకు కూడా అలవాటు పడుతున్నారు. అయితే లంచాలు తీసుకున్న దాని తర్వాత ఇదంతా కూడా ఒక సామాన్యుడి పైనే యొక్క భారం పడుతుంది. అయితే ఒక వాహనదారుడు వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ కొట్టుకున్న దాని తర్వాత అందులో బండి ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పి కూడా చూసుకునే వీలు లేకుండా కూడా పెట్రోల్ బంక్ వారు 1 లీటర్కి సంబంధించిన అవకాశం ఇవ్వకుండా అందులో సగానికి పైగా కూడా పెట్రోల్ వేయకుండా డబ్బులు మాత్రం మీటర్ రీడింగ్ కూడా చూపిస్తుంది పెట్రోల్ లీటర్ కొట్టినట్టుగా. అయితే ఇప్పటికీ చూస్తే మాత్రము ఇలాంటి పెట్రోల్ బంకుల పైన కూడా తూనికలు కొలతలు గతంలో కూడా ఒకసారి రైడ్స్ కూడా చేశారు. రైడ్స్ చేసి కేవలం 12 కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా కూడా తూనికలు కొలతలు యొక్క స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించకపోవడం వల్లనే పూర్తిగా దీనికి సంబంధించి ఇలా పెట్రోల్ మాఫియా కూడా రెచ్చిపోతుంది. అయితే ఇదంతా కూడా సామాన్యుడి పైన యొక్క భారం పడుతుంది. అయితే 1 లీటర్కే కేవలం 7 నుంచి 10 రూపాయలు వస్తున్నాయంటే తెలంగాణలో ఎన్ని పెట్రోల్ పంపులు ఉన్నాయి, ఇంత
ప్రతిరోజు లాభం వస్తుందంటే మాత్రం చూస్తే ఈ లెక్కలు ఒక్కసారిగా అవాకాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4200 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందులో దాదాపు 60కి పైగా శాతం చూస్తే మాత్రము సగానికి పైగా కూడా ఈ యొక్క చిప్పులనే అమర్చి యొక్క పెట్రోల్ బంకుకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా చీటింగ్ కూడా పాల్పడుతున్నారు. అయితే దీనిపైన రాజ్ న్యూస్ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఈ చిప్పుకు సంబంధించిన డివైజ్ని కూడా చైనాలో ఏ విధంగా తయారు చేస్తారో ఆ చిప్పుకు సంబంధించి కూడా పూర్తిగా సంపాదించింది. మనము స్క్రీన్ పైన చూసిన చిప్పు చైనాకు సంబంధించిన చిప్పుగా మనము చూడవచ్చు. ఎందుకంటే ఈ డివైజ్ను పూర్తిగా చైనా వాళ్ళే హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసిన దాని తర్వాత వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క డివైజ్ను తయారు చేశారు. ఆ డివైజ్ని మన ఇండియాకు సంబంధించిన ఒక వ్యక్తి కొనుగోలు చేసి దాన్ని ఎవరెవరికి కావాలి, అందులో దీనికి సంబంధించిన డబ్బులు ఇస్తే ఒక డివైజ్ని అమరుస్తామో దాని తర్వాత దీనికి సంబంధించి మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి కూడా టెక్నీషియన్ల ద్వారా పెట్రోల్ బంక్ డీలర్లకు కూడా యొక్క సమాచారం అందిస్తారు. అయితే యొక్క ప్రజెంట్ మార్కెట్లో ఈ యొక్క డివైస్ చూస్తే 2.5 లక్షల రూపాయలు కూడా తీసుకుంటారు. ఒక్కసారి 2.5 లక్షల రూపాయలు తీసుకున్న దాని తర్వాత ఈ యొక్క డివైజ్ని అమర్స్తే మాత్రం ప్రతిరోజు 4 లక్షల రూపాయలు మినిమం లాభం వచ్చే విధంగా ఉంటుందని చెప్పి కూడా డీలర్లకు టెక్నీషియన్లకు సంబంధించిన వారంతా కూడా వారికి అవగాహన కల్పిస్తారు. దాని తర్వాత టెక్నీషియన్లతో డీలర్లు కూడా కుమ్మక్కు అవుతారు. దాని తర్వాత దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ కూడా రన్నింగ్గా కొనసాగుతుంది. ఎవరైనా అనుమానం వచ్చి ఒక చిప్పుకు సంబంధించి తూనికల కొలతలు కూడా ఎవరైనా డ్రైవ్ చేస్తే ఆ చిప్పును కూడా తిరిగి ఎవరైతే తయారు చేస్తారో ఆ కంపెనీకి పంపిస్తారు. ఆ కంపెనీ వారు కూడా ఇందులో మాత్రం ఎలాంటి అవకతవకలు లేదు, ఎక్కడా కూడా ఇందులో మోసం లేదని చెప్పి తిరిగి సర్టిఫికేట్ ఇస్తారు. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన దానిపైనే ఈ యొక్క టెస్ట్ చేయాలని చెప్పి కూడా తూనికల కొలతలు అక్కడికి పంపిస్తారు. కాబట్టి మళ్ళీ ఒకవేళ ఇందులో డివైజ్ పూర్తిగా దీనికి సంబంధించి మోసం చేసినట్లయితే తమ కంపెనీ పేరు చెడిపోతుందనే ఒక ఉద్దేశంతో కూడా వారు ఎక్కడా కూడా మోసం జరగలేదని చెప్పి కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తారు. ప్రతి రూపాయిలో 60 రూపాయలు డీలర్లు కాగా మరొక 60 రూపాయలు మాత్రం వీళ్ళంతా కూడా ఇటు తూనికల కొలతలు కావచ్చు, ఇందులో టెక్నీషియన్లు కావచ్చు, దీనికి సంబంధించిన కంపెనీ వీళ్ళంతా కూడా పంచుకొని ఒక సామాన్యుడు మానవుడి పైన కూడా దీనికి అధిక మొత్తంలో భారం విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా సామాన్యుడు ప్రతి రూపాయి జమ చేసుకుంటారు. ప్రతి రూపాయి వెనక వారి కష్టార్జితం ఉంటుంది. అలాంటి కష్టార్జితాన్ని యొక్క బంకు డీలర్లు మాత్రము ఇలా సునాయాతంగా దీనికి సంబంధించి డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. అయితే ఇదంతా చూస్తే మాత్రం ఈ యొక్క పెట్రోల్ మాఫియాకి సంబంధించి గతంలో ఐపీఎస్ సజ్జనార్ సంబంధించిన నేపథ్యంలో అతను ఆ యొక్క విభాగంలో పనిచేసినప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఇలాంటి తూనికల కొలతలు సంబంధించిన డ్రైవ్స్ కూడా నిర్వహించిన నేపథ్యంలో పెట్రోల్ పంపులో మాత్రము మోసం చేస్తే ఊరుకునేది లేదనేది మాత్రము చాలా ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పలుసార్లు కొంతమంది పైన కూడా కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత వారిని జైలుకు కూడా పంపించారు. అప్పుడు మాత్రము ఈ యొక్క చిప్పులకు సంబంధించి కొంత ఈ యొక్క మోసం కూడా ఆగిపోయింది. దాని తర్వాత సజ్జనారు మరి వేరే శాఖకు బదిలీ అయిన వెంటనే మరోసారి యొక్క పెట్రోల్ సంబంధించిన డీలర్లు రెచ్చిపోతున్నారు. దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా నామమాత్రంగానే పూర్తిగా తనిఖీలు చేస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతారు. అయితే ఇందులో చూస్తే మాత్రము రాజ్ న్యూస్ ఇందులో పెట్రోల్ సంబంధించిన మాఫియా పైన కూడా నిఘా పెట్టింది. ఇందులో పరిశోధన చేయంగా పెట్రోల్ సంబంధించిన 2 గ్రూపులుగా ఇందులో డివైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకటి ఆంధ్రాలో ఉన్న గ్రూప్గా ఉంది, ఒకటేమో తెలంగాణలో పూర్తిగా యొక్క రాజులకు సంబంధించిన వారి యొక్క గ్రూప్స్కి సంబంధించిన వివరాలు కూడా సేకరించింది. అయితే ఏపీలో చూస్తే మాత్రము ఏలూరు అడ్డాగా చేసుకొని భాష అనే ఒక టెక్నీషియన్ ఒక గ్రూప్ను కూడా స్థాపించారు. ఆ గ్రూప్లో చూస్తే మాత్రము భాష ముంబై నుంచి దీనికి సంబంధించిన మెటీరియల్ జోసెఫ్ అనే వ్యక్తి ద్వారా కూడా హైదరాబాద్ కావచ్చు, అంతేకాకుండా ఏపీ కూడా తన అవసరాల నిమిత్తం కూడా జోసెఫ్ నుంచి కూడా ఆ యొక్క బెంగళూరు నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఏలూరు చెందిన గోపీ ప్రసాద్ కావచ్చు, వీరస్వామి కావచ్చు, విజయవాడ నివాసి అయిన అయ్యప్పకు సంబంధించిన వీరంతా కూడా ఒక గ్రూప్గా ఉంటారు. ఆంధ్రాలో ఈ యొక్క పెట్రోల్ పంపులంతా కూడా వీరి కనుసన్నుల్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ చిప్ అమర్చాలన్నా కూడా ఈ యొక్క భాషకు సంబంధించిన గ్రూపే, ఈ యొక్క టెక్నీషియన్ గ్రూపే అక్కడికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో ఎలాంటి చిప్ అమర్చాలి, వారికి సంబంధించిన లీటర్కి ఎంత లాభం కావాలి, పూర్తిగా డీలర్లతో మాట్లాడుకుంటారు. దాని తర్వాత లీటర్కి ఎంత లాభం కావాలన్నా కూడా అంత లాభం వచ్చే విధంగా కూడా ఇక చిప్పును అమరుస్తారు. కాబట్టి అందులో మాత్రము పెట్రోల్ సంబంధించిన వారు రోజుకి 5 నుంచి 6 లక్షలు కూడా సంపాదించుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం తెలంగాణలో చూస్తే చిట్యాలకు సంబంధించిన కేంద్రంగా నర్సింగ్ అలియాస్ కుమారస్వామి నాగరాజు అనే ఒక
పూర్తిగా ఈ యొక్క చిట్యాల నుంచి కూడా ఈయన కింగ్గా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది చెయ్యాలన్నా కూడా చిట్యాలకు సంబంధించిన ఇదే నాగరాజు వ్యక్తి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీలర్ని కూడా శాసిస్తున్న వ్యక్తిగా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఇందులో చాలా అధిక మొత్తంలో కూడా లాభాలు వస్తున్నాయని తెలుసుకొని ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చి రమేష్ ప్రజాపతి అనే ఒక వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్ను కూడా అతను తయారు చేసుకుని హైదరాబాద్లో కొన్ని పెట్రోల్ బంకులో తన పర్సనల్ టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి వచ్చిందంటే మనము పెట్రోల్ పంపు ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు యొక్క లావాదేవీలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికి కూడా ఇంత లాభం వస్తుందో తెలియదు, కానీ డీలర్లకు మాత్రము అధిక సంఖ్యలో లాభాలు వస్తున్నాయని మాత్రము ప్రధానంగా మనకు ఈ యొక్క చిప్ సిస్టమ్ ద్వారానే పూర్తిగా అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఇందులో తూనికల కొలతలకు సంబంధించిన శాఖ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్స్పెక్టర్లు మాత్రం డీలర్లతో ఎప్పటికప్పుడు చేతులు కలుపుకోవడము, ఇంత నెలకు మామూలు తీసుకోవడము, దీనికి సంబంధించి వారు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. పెట్రోల్ మాఫియా రెచ్చిపోతుంది అనే దానికి మాత్రం ప్రధానంగా తూనికల కొలతలు అనేది మాత్రము తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలపైన భారం పడుతుంది. ప్రజలు కూడా గతంలో కూడా చాలా ఫిర్యాదులు కూడా చేశారు. తూనికల కొలతలకు ఫిర్యాదు చేసినా వారు క్విక్ రియాక్షన్ తీసుకోవాలి, కానీ ఎక్కడా కూడా క్విక్ రియాక్షన్ తీసుకోరు. ఎందుకంటే ప్రతి పెట్రోల్ బంకుకు ఇటు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, వారికి సంబంధించిన సన్నిహితులు ఉంటారు. కాబట్టి ఎవరైనా అధికారి యొక్క పెట్రోల్ బంకు పైన దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తూనికల కొలతల శాఖకు సంబంధించిన వారు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మాత్రము ఎక్కడ చూసినా సామాన్యుడే దీనికి సంబంధించి భారం పడుతుంది, సామాన్యుడే నష్టపోతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వము దీనికి సంబంధించి పెట్రోల్ బంకుల పైన పూర్తిగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇక ఆ పోలీసులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తూనికల కొలతలు ఇది ఒక టీమ్గా ఏర్పాటు చేయాలని మాత్రం ప్రధానంగా ఇటు ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి కూడా విన్నపాలు కూడా అందుతున్నాయి. ఎందుకంటే తూనికల కొలతలు ఒకరే దీనికి సంబంధించి వారు మాత్రం డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో పోలీస్ శాఖను కూడా యాడ్ చేస్తే మాత్రము కొంత అవినీతి తగ్గే అవకాశం కూడా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం దీనిపైన కూడా ఒక చర్యలు తీసుకోవాలి, దృష్టి కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ మాఫియా కంటే చాలా పెద్ద మాఫియా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు. డ్రగ్స్ మాత్రం పోలీసులు కొంత అడ్డుకట్ట వేసినాం, కానీ పెట్రోల్ బంకు మాత్రము అడ్డుకట్ట వేయాలంటే మాత్రము చాలా స్పెషల్ డ్రైవ్స్ చేయాల్సి ఉంటుంది. వారిని పట్టుకోవాలంటే కూడా టెక్నికల్గా పట్టుకోవాలి. వారిని ఒక్కసారిగా ఎక్కువ పెట్రోల్లో వారు అనుకున్నప్పుడు లీటర్ కొట్టాలంటే లీటర్ కొడతారు. ఇందులో లీటర్ కొట్టకుండా ఇందులో మీటర్ రీడింగ్ చూపించాలన్నా కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. పవన్ ఒక్క నిమిషం, మనము చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీని తర్వాత వినియోగదారులు అప్రమత్తమయ్యి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ని వెహికల్లో కొట్టించుకునేటప్పుడు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి? అంటే ఈ డివైస్ అనేది ఆ పంపింగ్ మెషిన్కి ఇన్స్టాల్ చేశారా లేదా అనేది ఏ రకంగా తెలుసుకోవాలి? అసలు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఆ డివైస్ ఏ సైజులో ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. అయితే మొత్తానికి చూస్తే ఈ డివైజ్కి సంబంధించిన విషయంలో పూర్తిగా టెక్నీషియన్కు మాత్రమే పరిజ్ఞానం ఉంటుంది. అందులో చూస్తే ఒక బ్లాక్ కలర్ ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్లోనే పూర్తిగా యొక్క పెట్రోల్ పంపుకు సంబంధించి లీటర్ కొట్టినప్పుడు ఎంత రావాలి, ఎంత మోసం చేయాలనేది మాత్రం పూర్తిగా టెక్నీషియన్లలో అమరుస్తారు. చాలామంది కూడా 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకుంటే మోసం జరుగుతుంది అనేది అనుకుంటారు. అందుకనే 110 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటారు, దాంతో లేకుంటే 120 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటారు. కానీ మీరు ఎంత పెట్టి కొట్టించుకున్నా కూడా పూర్తిగా దీనికి సంబంధించి మోసం జరగాలనేది మాత్రం మోసం జరుగుతూనే ఉంటుంది. ఖాళీ సామాన్య ప్రజలు ఒక భ్రమలో ఉంటారు. ఎందుకంటే 100 రూపాయలు అంటే కంపల్సరీగా చీటింగ్ జరుగుతుంది అనేది మాత్రం ఒక భ్రమలో ఉంటారు. కానీ ఆ భ్రమ కాదు. 110 రూపాయలు కొట్టించుకున్నా కూడా మోసం మాత్రం కంపల్సరీగా జరుగుతుంది అనేది మాత్రం ప్రతి సామాన్యుడు కూడా కనుక్కోవాల్సిన విషయం ఉంది. మీరు పెట్రోల్ బంకు వెళ్ళి ఒక 5 లీటర్ల పెట్రోల్ కొట్టుకున్న దాని తర్వాత మరోసారి ఒక 5 లీటర్ల పెట్రోల్ కొట్టండి, కంపల్సరీగా షార్ట్ చూపిస్తుంది. అందులో దాదాపు ఆ యొక్క 5 లీటర్లకు ఒక ½ లీటర్ పైనే పెట్రోల్ పూర్తిగా దీనికి సంబంధించి మనకు కళ్ళ ముందే కనిపిస్తుంది. అప్పుడు ఇందులో ఒక ½ లీటర్ పెట్రోల్ అంటే మామూలుగా లెక్కేసుకోవచ్చు. అయితే లీటర్కి 7 రూపాయలు 8 రూపాయలు అంటే దాదాపు 5 లీటర్ల కంటే 100 రూపాయలు. పవన్, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజే నేను కార్లో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్తే కార్లో అంటే నార్మల్ డీజిలా లేదంటే ఎక్స్ట్రా గ్రీన్ ఆయిల్ అని అడిగాడు. అంటే ఎక్స్ట్రా గ్రీన్ ఆయిల్ అంటే ఏంటి అని అంటే దానివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది, 4 లీటర్లకి మీకు 180 రూపాయలు ఎంతో ఎక్స్ట్రా అవుతుంది, 40 లీటర్లకి ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పాడు. అంటే అది కూడా ఒక రకమైనటువంటి మోసమేనా? అయితే ఇందులో మనం పెట్రోల్ సంబంధించి చూస్తే క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ పెట్రోల్ ఉంటుంది, ఒకటి పవర్ పెట్రోల్ ఉంటుంది. పవర్ పెట్రోల్ ఏంటంటే బండి ఇంజన్ బాగుంటుంది,
మైలేజ్ కూడా కొద్దిగా తక్కువ ఇస్తుంది, బండి పికప్ ఉంటుంది అనేది మాత్రం పెట్రోల్ బంక్ సంబంధించిన వారు వ్యక్తులు చెప్తారు. అదే మామూలు పెట్రోల్ అయితే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, బండి త్వరగా ఖరాబ్ అవుతుంది అనేది మాత్రం పెట్రోల్ బంక్ ఎవరైతే పెట్రోల్ పోస్తారో వారికి ముందుగానే డీలర్ల యొక్క వ్యవస్థ ఇలా చెప్పాలి. ప్రతి ఒక్క వాహనదారుకి ఇలా చెప్తే వారు ఇష్టం వచ్చినట్లు ఏదైనా పోయించుకుంటారో అప్పుడు పవర్ పెట్రోల్లో మాత్రం ఎక్కువగా దీనికి సంబంధించి మోసం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో అనాలిసిస్ చేస్తే మాత్రం మనకు ఈజీగా అర్థమవుతుంది. అదే తరహాలో కూడా డీజిల్లో కూడా గ్రీన్ డీజిల్ ఉంటుంది, మామూలు డీజిల్ ఉంటుంది. అయితే గ్రీన్ డీజిల్ కొట్టించుకుంటే బండికి సంబంధించి పూర్తిగా యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ మైలేజ్ మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యొక్క గ్రీన్ పెట్రోల్ సంబంధించిన రేటు సామాన్య డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం మనము గమనించాల్సిన విషయం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.